ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం. ఇదే సూర్య 24 న్యూస్. గంగవరం మండలం ఓజుబంద గ్రామంలో గల నల్లరాయి క్వారీల ముసుగులో నడుస్తున్నటువంటి ఎర్రమట్టి అక్రమ దందాపై ఆదివాసీ సంక్షేమ పరిషత్ చాలా తీవ్రంగా మండిపడుతుంది. గతంలో అదే ఓజుబంద గ్రామంలో పాతవి 3 నల్లరాయి క్వారీలు నిర్వహించబడుతున్నాయి. అది కాకుండా ఒక కొత్త క్వారీని ప్రారంభించబోతున్నారు. అసలు ఉన్న వాటి వల్లనే మాకు అన్యాయం జరుగుతుందని ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తే దాని మీద గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఈ ఫిర్యాదు చేసిన దానికి క్షేత్రస్థాయిలో ప్రజలతోటి విచారణ జరపకుండా మైనింగ్ ఏడి తానొక్కడే టూరిస్టులాగా వెళ్ళి క్వారీ దగ్గర ఫోటో తీసుకొని ఆ ఫోటో ఒకటి పెట్టి ఇక్కడ అంతా బాగానే ఉందని చెప్పేసి తప్పుడు నివేదికలు ఇస్తూ అధికారులు పక్కదోవ పట్టిస్తూ వస్తున్నారు. మైనింగ్ ఏడి వలన రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమ మైనింగ్ దారులందరూ కూడా పెట్టరేగిపోతున్నారు. ఈరోజు మైనింగ్ నల్లరాయి క్వారీ ముసుగులో ఎర్రమట్టి తవ్వకాలు జరుగుతున్నాయంటే దీనికి మైనింగ్ అధికారులు అండదండలు లేకుండా లేవు అని చెప్పేసి మేము అధికారులను అడుగుతా ఉన్నాం. ఎన్నిసార్లు కలెక్టర్లకు ఫిర్యాదు చేయాలి, ఎన్నిసార్లు ఫిర్యాదు చేయాలి, ఎందుకు మీరు అందరూ క్షేత్రస్థాయిలో వెళ్ళి విచారణ జరపడం లేదు? ప్రజలు మాకు అన్యాయం జరుగుతుంది, ఆరోగ్యాలు పాడవుతాయి, పంట పొలాలు నష్టపోతున్నాయి, మా ఇల్లు పాడైపోతున్నాయి, టీవీలు పోతున్నాయని వాళ్ళు ఎంత చెప్తున్నప్పటికీ అంత బాగానే ఉంది, అంత పర్మిషన్లతో జరుగుతుందని చెప్పేసి మీరు తప్పుడు నివేదికలు ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్? పర్మిషన్లు ఎవరికైనా ఇస్తారు, పర్మిషన్లు అనేది ఎవరికైనా ఉంటాయి, కానీ మీరు పర్మిషన్లకు తగ్గట్టుగా క్వారీలు నిర్వహిస్తున్నారా అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకదానికి పర్మిషన్ తీసుకొని ఇంకొక మైనింగ్ ఎలా నిర్వహిస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. పర్మిషన్ ఉన్నప్పటికీ ప్రజల్ని చంపమని మీకు ఏ చట్టం చెప్తుందని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కానీ ప్రజా అధికారులు కానీ ప్రభుత్వం కానీ దీని మీద స్పందించాలని చెప్పేసి ఆదివాసీ సంక్షేమ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. లేని ఎడల క్వారీల మీదకి వెళ్ళిపోయి డైరెక్ట్ ప్రజల సమక్షంలో క్వారీలన్నింటినీ ప్రజలే ఆపివేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వీటన్నిటిపై ఇప్పుడు ఒక పక్క రంపచోడవరం మండలం నరసాపురంలో ఉన్నటువంటి అక్రమ మైనింగ్ క్వారీకి కూడా ఈ మైనింగ్ ఏడి రెవెన్యూ అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తూ ఇక్కడ ప్రజలు నష్టపోతున్నప్పటికీ వాటికి ఎటువంటి నష్టం జరగట్లేదని చెప్పేసి తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. బాంబ్ బ్లాస్టింగ్ వల్ల విచ్చలవిడిగా బాంబులు పేల్చడం వల్ల ఇల్లు పగిలిపోతున్నాయి, పంట పొలాలు నష్టపోతున్నాయి, క్రషర్ మిల్ నుంచి వచ్చేటటువంటి యాష్ వలన పంట నాశనం అయిపోతుందని చెప్పేసి ఎన్నిసార్లు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ పాత సిద్ధికాయ పచ్చడి ఇచ్చిన రిపోర్టే ఇస్తూ అధికారులు ఉన్నతాధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇక్కడ ఉన్నతాధికారులు కూడా ఏమీ ఎరగిన వాళ్ళు కాదు, వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పేసి, అయినప్పటికీ వాళ్ళు కూడా తమకేమి పట్టినట్టు ఉండటం బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నతాధికారులు దీని అక్రమ మైనింగ్లపై అక్రమంగా జరుగుతున్నటువంటి గ్రావెల మట్టి తవ్వకాలపై అదేవిధంగా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయంపై చర్యలు తీసుకోకపోతే భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. రేపు సోమవారం నాడు ఈ సమస్యలన్నిటిపై ఐటీడీ ముట్టడి చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆదివాసీ ప్రజలందరూ కూడా ఐక్యంగా వచ్చి ఈ యొక్క ముట్టడిని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. జగ్గంపాలెం పంచాయతీలోనే ఉన్న ఓజుబంద గ్రామంలోని నల్లకోరి ఉన్నదని మీకు ఎన్నిసార్లు దీనివల్ల మాకు నష్టం కలుగుతుందని మీకు కాగితాలు పెట్టాము, మీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చాము, దాని గురించి కూడా మీరు చర్య తీసుకోవాలి. దీనివల్ల మట్టి పోయి అన్ని పోయి చెట్ల మీద పడిపోయి మాకు మామిడి తోటలు జీడి మామిడి తోటలు అన్ని కూడా నాశనం అయిపోతున్నాయి. వెళ్ళడానికి రావడానికి కూడా మాకు ఇబ్బంది అవుతుంది. ఒకసారి సమయం తప్పితే వచ్చేసే లారీలు కూడా జనాలకి దెబ్బలు కూడా తగులుతున్నాయి. దీని గురించి మీరు పోలీసు వారు ఎంఆర్ఓలు ఆర్ఐలు కూడా మీరు చర్య తీసుకోవాలి. దీన్ని బట్టి మేము నష్టపోతున్నాము. ఇవాళ నల్లకోరిలో నుంచి రాయి వెళ్తూనే దాని సపోర్ట్ తీసుకొని ఇలా మాకు ఎర్రమట్టి కూడా వెళ్ళిపోతుంది. దాంతో పాటు ఇవాళ మాకు కుర్రోళ్ళందరూ మేము చూసి పట్టుకోబట్టి మాకు తెలిసింది. మా ఊరు గురించి మా గురించి ఒకసారి మీరు గ్రామంలోకి వచ్చి మీటింగ్ పెట్టి తెలుసుకోండి. మాకు కోరి వద్దని మేము ఎన్నిసార్లు చెప్పాము. కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళి మేము ఉన్నాము, సమాధానం లేదు. మాకు నల్ల కోరీలు కూడా మాకు వద్దండి, మేము మా ఇల్లు పాడైపోతున్నాయి. మా గ్రామంలోని నానా చాండాలంగా పూర్తి చెదిరిపోతుంది. ఆడవారము మగవారము లారీల మధ్య నుంచి తప్పుకొని వెళ్ళడానికి కూడా మాకు ఇబ్బంది అవుతుంది. కొత్తవి వద్దు, పాతవి వద్దు, మాకు నల్ల కోరీలు కూడా మాకు వద్దు, ఆఫ్ చేయాలని మిమ్మల్ని కోరుతున్నాము. చెప్పండి. దానివల్ల మాకు నష్టం కలుగుతుంది. నల్లకోరిలో మాకు నష్టం జరుగుతుంది. ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు కూడా వచ్చి
చూడాలి, మాకు నల్ల కోరిలు అంటే ఇంక వద్దు. మేము ఈ గ్రామం అందరం వేరే వేరేకి వెళ్ళిపోతుంది, మట్టి గిట్టి అంతాను, మాకేమీ లేదు. ఎస్ఐ గారు కూడాను మాకు కనీసం పిల్లలు నడుపుకోవడానికి కూడా మాకు కొండ మీద ఏమి కూడా ఆస్కారం లేదు. మీకు వస్తుంది ఆ తమ్ముడు మాకు. సరే కూడా తీసుకున్నాను. అది చెప్పాలి.